పరిపాలనలో నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి జనరల్‌గా? అసలు ఏమీ బాల అంతే. అంటే ఏంటంటే అన్న ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. కొంచెం త్వరితగతిన అవుతాయి పనులు అంటారు చాలా మంది. సంవత్సరం అయింది, సంవత్సరంలో ఇప్పుడు చేయను, ఇప్పుడు ఎలా చేస్తాను గ్యారెంటీ ఉందా? ఎందుకంటే చెప్పినట్లు చూసుకుంటే జూన్లో పడాల్సిన పథకాలు మేలో పడాల్సిన జూన్కి ఎప్పుడో రావాల్సినవి ఏం వచ్చినాయి? పోయిన సంవత్సరం రైతులకు రావాలి రైతు భరోసా, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అవుతుంది, వచ్చిందా? నువ్వు చెప్పు, వచ్చిందా? రాలేదు సార్. అదే అమ్మఒడి రావాల్సింది వచ్చిందా? లేదు. ఫీజు రేమెంట్స్ స్టూడెంట్స్ పడాల్సింది. ఐటీఐ కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తానన్నారు. అవునా? అది గవర్నమెంట్ చేయాల్సిన పని. వాళ్ళ భవిష్యత్తు పోయింది కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ ఉన్నాయేమి, లేకపోతే ఏమి? నేను ఒక అమ్మాయి 1 ఇయర్ పడుతుందా నిజంగా? రూట్ మ్యాప్ వేయడానికి 1 ఇయర్ పడుతుందా? రూట్ మ్యాప్ చేతకన్నోడు ఎన్నైనా చెప్తాడు, చేసేవాడు చెప్పడు, చేసే చూపిస్తాడు. అయితే జగన్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మోసపోయినట్టే. మోసం అంటే అలా ఇలా కాదు, దగ. మోసం అంటే మోసంలో ఒక రకం ఉంటుంది, నమ్మించి మోసం చేసేది, నమ్మించి మోసం కదా, అంతకు మించి ఇది. నిజంగా జూన్ 13కి ఒక సంవత్సరం అవుతుంది అంటున్నారు. 12వ తారీఖు పథకాలు వేస్తామంటున్నారు. మరి మేలో వేయాల్సిన జూన్కి ఎందుకు వెళ్ళినాయి అంటారు? ఎందుకు వెళ్ళంటే అది తెలియదు వాళ్ళకి, ఇంకా డేటా రాలేదు. డేటా వస్తే చెప్తారు. డేటా రాలేదు, ఇంకా లిస్ట్ రాలా. అవన్నీ లిస్ట్ వస్తే ఇంకా రూట్ మ్యాప్ వేసుకొని లిస్ట్ వేసుకొని ఇస్తారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ అభద్రతా భావంతో ఉన్నారు కదా. అసలు పథకాలు వస్తాయి రావని డౌట్తో ఉన్నారు. ఒక పక్క వచ్చింది ముందు. మేము ఇప్పుడు కూరగాయలు, ఈ నిత్యావసర వస్తువులు, ఇప్పుడు అంతకుముందు కేజీ పామాయిల్ ఎంత ఉంది? 110. ఇప్పుడు 130. కొంట మానేసామా, తింటాం మానేసామా? అది ఎలా ఉంటుంది అన్న? 4 ఇయర్స్ ఏదో అమరావతి లింక్ అంటున్నారు, అక్కడేమో వర్షం పడితే మునిగిపోతుంది. అవును, అక్కడ ఎకరం 20 కోట్లు, వైజాగ్లో ఎకరం రూపాయి, తేడా లేదు. దానికి 20 కోట్లు. ఇదే నేషనల్ మీడియా అడిగితే ఆయన ఏమన్నారంటే, చూసే ఉంటారు నేషనల్ మీడియా అడిగింది, మేము ఇలాగే డీల్ చేస్తామంటున్నారు ఆయన. అవును, మాకు నచ్చింది చేస్తాం, నువ్వు నచ్చితే కొనొచ్చు, లేదంటే లేదు. డెవలప్మెంట్ అంటే మునిగిపోయితే డెవలప్మెంట్. ఈ డెవలప్ అవుతున్న దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎకరం రూపాయి తప్పలేదు కదా. రేపు ఎలా అన్న పరిస్థితి ఇలా చూసుకుంటే మరి 4 ఏళ్ళ భవిష్యత్తు, 4 ఏళ్ళ భవిష్యత్తు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంతే. అంటూ ఏం లేదండి. యాజ్ యూజువల్ ద హోల్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బ్రైబ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్. మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం గట్టి పర్యవేక్షణ పెడితే ఇటువంటివన్నీ తగ్గుతాయి, ఆయన పథకాలు అమల్లోకి వస్తాయి. మాకు తెలిసినంత వరకు, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్, ఐఎమ్ టాకింగ్ టు యూ లైక్ దిస్. అమరావతితో ముడిపడి ఉన్నాయి కదా అంశాలన్నీ చాలా. అమరావతితో ముడిపడినవన్నీ ఉన్నాయి, మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రారంభం అయితే జరిగింది, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. ఇవి కొనసాగాలి, అన్ని కంపెనీస్ ఇక్కడికి రావాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగా పైకి రావాలని మేము కోరుకుంటాం. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ షుడ్ బి సాల్వ్. అది 3 ఏళ్లలో తొలిదశ అమరావతి పనులు పూర్తయితే ముందు అసలు ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా ఉంటుంది మేడం? ఇండస్ట్రీస్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతుంది, యూత్కి సాల్వ్ అవుతుంది. యూత్కి పని కల్పించడమే ఆయన చేపట్టాల్సిన ఫస్ట్ ఎయిడ్. అది ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమం చెప్తూ వస్తున్నాయి. అయితే ఏంటంటే ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? సంక్షేమాలు అనేది ఇస్తూ ఉన్నామని చెప్తారు సార్, సంక్షేమాలు అక్కడ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది ప్రభుత్వం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ సరిగ్గా వెళ్తుందో లేదో తెలియదు కదా. మీరు గట్టిగా కూర్చుని ఆ ఎయిడెడ్ ఎంతవరకు వాళ్ళకి రీచ్ అయిందనేది తెలియాలి. అది తెలిస్తే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ప్రభుత్వాలు వచ్చి 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతున్నాయి మేడం. 3 పథకాలు ఒకేసారి ఇవ్వడం అంటే చాలా బడ్జెట్లతో కూడుకున్న వ్యవహారం. మంచి పరిణామమేనా? ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ మా చిన్నప్పటి నుంచి తెలిసిన ముఖ్యమంత్రి గారు ఆయనే నాకు తెలుసు. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ మళ్ళీ ఆయన వచ్చారు. ఇంత ఏజ్లో కూడా ఆయన అంత నుంచొని హీ వోంట్ టేక్ ఎనీ రెస్ట్, హీ వర్క్స్ ఫర్ ద ఫ్రీడమ్. అలా చేస్తూ ఉంటారు ఆయన. రాష్ట్రం కోసమే ఆయన చాలా కష్టపడుతున్నారు. బట్ హీ నీడ్స్ సమ్ మోర్ సపోర్ట్. ఎలా ఉంది మేడం? 3 డేస్ ఉన్నాయి ఈ మంత్లో. 3 డేస్ 26th తర్వాత 27th, 28th, 29th వరకు మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. ఎలా అంటే సార్ దానికి నాకు అంత అవగాహన లేదు. ఐ థింక్ దట్ ఇట్ విల్ ఆల్సో గో అహెడ్. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా? అసలు నేనేం చెప్పలేను బాబు. ఇవన్నీ నేను యూట్యూబ్లో చూస్తానే ఉంటా, కానీ బాగా మాట్లాడుతున్నారు. మీరు బాగా ఓపికగా బాగా అడుగుతున్నారు. అంటే ఎలా అనిపించింది? ఒక సంవత్సరం అవుతుంది కదా, ఏమన్నా వద్దు ఏముంటా సంవత్సరం అయినా 10 సంవత్సరాలు అయినా అంతే. 14 సంవత్సరాలు చూడలేదా? అమరావతితో ముడిపడి ఉన్నాయి కదా అంశాలు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు చూసాము, మరి ఈసారైనా మార్పు వస్తుందంటే ఏ మార్పు రాలేదు. మరి
కనీసం ఆ, ఆ ప్రజల కోరిక మేరకు ఆయన్ని గెలిపించినందుకు కొద్దిగా గొప్ప మంచి చేస్తే ఎంత బాగుండేదంటే అంత బాగుంటుంది. మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు, అది అవుతుందా లేదో కొంచెం అనుమానం ఉంది ప్రజలకు నిజంగా. ఇది సూపర్ 6 అని చెప్పారు కదా సార్. సూపర్ 6 ఏం లేదు. సూపర్ 6 అన్నీ వాళ్ళు నిర్ణయించుకున్నారు అప్పుడు. సూపర్ 6 చేయాలి, చేస్తేనే బాగుంటుంది అని చేయాలి. ఆ తర్వాత ఈ పరిస్థితులు చూసి ఏం చేయలేకపోయారు. ధరలు ఎలా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి అంటారా మీ అభిప్రాయం ప్రకారం? కంట్రోల్ అంటే వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే జనాలు ఆశ కొద్దీ ఎదురు చూస్తారు. అంటే 3 రోజులు కడపలో మహానాడు అంటే ఏంటంటే అంటే ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏమైనా చెప్తారా లేకపోతే ఏంటనేది? మంచి పనులు ఏం చెప్తారు, ఏం చెప్పలేరు. మంచి పనులు ఏం చెప్పలేరండి. విన్నారా, ఈ ఇండియానే అలా గాలిపోయింది. మోడీ వచ్చిన తర్వాత రేట్లన్నా పెరుగుతాయి అని చూస్తున్నారు కదా. కొంచెం బ్యాక్ ఎదురండి సార్, ఆయన వెళ్ళిపోతారు. మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత రేట్లన్నా పెరుగుతాయి అని చూస్తున్నారు కదా. అంటే మోడీకి సీనియర్ సిటిజన్ వాళ్ళు కానీ ప్రజల పట్ల కానీ ఆయనకి ఏది ఇది లేదు, పట్టింపే లేదు. విన్నారా, ఆ సీనియర్ సిటిజన్కి ఒక మేలు చేద్దామని ఏమీ లేదు. అది ఇది అంటున్నారు. హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. మా మందులు అంతకంటే తల్లికి వందనంతో పాటు వితంతు పెన్షన్లు, రెండోది ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం ఒకే రోజు అంటున్నారు సంవత్సరం పాలన మీద. 12వ తారీఖు కల్లా వచ్చే నెల 12వ తారీఖు సంవత్సర పాలన అవుతుంది. సో కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే 3 పథకాలు ఒకే రోజు బటన్ నొక్కుతాము. ఏం చేయలేరండి, అవన్నీ కష్టం. మూడు పథకాలు అనేది కష్టం. ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి, 1 ఇయర్లో ఏమేమి చూశారు? ప్రభుత్వం లాస్ట్ దాని మీద ఈ ఇయర్ నాకు ఈ సంవత్సరం బాగుంది అనిపించిందండి. చంద్రబాబు గారి ఉమ్మడి పరిపాలన ద్వారా మాకంతా బాగానే ఉంది. ఎందుకంటే రోడ్లు బాగుపడ్డాయి, కొంచెం క్రైమ్ రేట్ తగ్గింది. దానివల్ల నాకు అంతా బాగుంది అనిపిస్తుంది. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ నెలలో 3 రోజులు మహానాడు సభ కడపలో పెడుతున్నారు మేడం. ఏమేం చేశారు ఈ 1 ఇయర్ పాటు అని చెప్పడానికి? దాంతోపాటు 12వ తారీఖు 3 పథకాలు, తల్లికి వందనం, పిల్లలకు 15,000 అది. రెండోది చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం 20,000. రెండోది మహిళలకి, ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానివ్వండి ఇవి కానీ ఇస్తున్నారు. దాంతోపాటు సంక్షేమం కార్డు ఒకటి రిలీజ్ చేస్తారంటున్నారు, క్యాలెండర్ అంటారు. ఏ టైంలో ఏం చేస్తామని మంచి పరిణామం. అవి బాగున్నాయండి. అటు మూడింటిని మనం ఒంటరి మహిళలకు అన్నది అర్హులైన వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎలా ఉంది మేడం పరిపాలనకు సంబంధించి? అమరావతితో పాటు అనేక అంశాలు చెప్పున్నారు, అవుతున్నాయి కదా. నాకు అమరావతి తొందరగా అయితే బాగుండు అనిపిస్తుందండి రాజధాని. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మారి మళ్ళీ మొన్నట్లాగా రైతులు ఇబ్బంది పడకూడదు. అది కొంచెం రాజధాని అనేది కొంచెం తొందరగా అయితే బాగుంటుంది. భద్రత కల్పిస్తాము, ఈసారి పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తామంటున్నారు. అది కూడా వస్తే మంచి పరిణామం. ఎవరు వచ్చినా అమరావతిని కదపడానికి అలా చేస్తే ఇంకా ప్రజలు ఎవరో ఇబ్బంది పడరండి. మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని అన్నది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా? ఆయనకే అండి, ఆయన అసలు చెప్పక్కర్లేదు. కష్టం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడండి. ఈ 1 ఇయర్లో రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఎలక్ట్రికల్గా పైప్ లైన్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, ఎక్కడైతే లైట్లు లేవు అన్నీ సెట్ చేశారు. అలా అది బాగానే ఉందండి. ఇంకా ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో లైట్లు లేకుండా కొన్ని ఏరియాలు ఉంటున్నాయి. అవి కూడా కొంచెం వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి అక్కడ కూడా లైట్లు వేస్తే ఇంకా బాగుంటుంది. అమరావతి వస్తుంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ పెరిగినట్టే పెరుగుతుందండి అంటూ ఏమీ లేదు. కాకపోతే ముందు మనకు రాజధాని కావాలి. అది డెవలప్మెంట్ తర్వాత సంగతి తర్వాత ముందు రాజధాని ఒకటి ఉండి శాశ్వతంగా ఉంటే అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఐటీ కూడా వస్తుంది అంటున్నారు కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు కంపెనీలు వస్తాయి. పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుందండి. ఐటీ కంపెనీలు కానీ పెట్టుబడులు బాగా మనకి వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగాలు బాగా చదువుకొని ఏం చేయాలో తెలియక కూలి పనులకు వెళ్తున్న పిల్లలు కూడా ఉన్నారండి. అలా లేకుండా మనకు ఐటీ కంపెనీలు వస్తే జాబులు ప్రొవైడింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 డేస్ ఈ నెలలో ఈ మహానాడు సక్సెస్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా కన్ఫామ్ అండి, కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది. పరిపాలన సంవత్సరం పాటు చూశారు, ఎలా అనిపిస్తుంది? పథకాలు లేట్ అయితే అని భయపడుతుంటే టీడీపీ పోలిట్ బ్యూరోలో ఒక మంచి విషయం చెప్పింది. జూన్ 12కి సంవత్సరం అవుతుంది మేము వచ్చి కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా మేము రిలీజ్ చేసే ఈ 2 ఉంటాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు అంత ఐడియా లేదు సార్ వీళ్ళ గురించి. అంటే మరి ఎలా ఉంది సంవత్సరం చూశారు కదా. ఏ వాళ్ళు అనుకున్నట్టు ఏం చేయట్లేదు. టీడీపీ కానీ ఇది పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఉన్నారు చూడు, అది కానీ బీజేపీ కానీ వాళ్ళు అనుకుని అయ్యి చేయట్లా. పిఠాపురంలో కూడా దళితులను వెలివేయడం అనేది ఎలా ఉంది? వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియదుగా. వాళ్ళు అవినీతిగా గెలిచినట్టుగానే ఉంది ఇదంతా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఫాస్ట్గా లేదంటారు? లేదు, ఫాస్ట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం బాగోలే. వాళ్ళు చేసే పనులు ఏం బాగోలే.
వాళ్ళు ఏదో చేస్తున్నారు, ప్రజలకేమో నచ్చదు. ప్రజలకు అనుకున్న 50 సంవత్సరాలు పెన్షన్ అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు ఏంటి, అలాంటి ఏం చేయట్లా. అసలు ఆడవాళ్ళ మగవాళ్ళు అంటే ఆయనకి పడదు, లేనివాడంటే పడదు, ఉన్నోళ్ళ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం పరిపాలన అయిన వెంటనే ప్రతి నెల ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో క్యాలెండర్ ఇస్తారంట. అవన్నీ అవ్వండి, అవి జరగవు. వాళ్ళు చెప్పేది ఒకటి ఇక్కడ జరిగి ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్లో కొన్ని వస్తూ ఉంటాయి, అవన్నీ కొన్ని అసలు జరగని పనులు అవన్నీ. ఇవాళ రేపు అయిపోతుంది, రేపు సాయంత్రం అయిపోద్ది, ఎల్లుండి అయిపోతాయి, మే నెల జూన్ నెల ఇలాగా పొడిగిన తప్ప చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఏం చేయడండి. ఈ నెలలో ఇవ్వాల్సిన జూన్కి వెళ్ళింది ఏంటి మళ్ళీ? అదే మరి వాళ్ళని వాళ్ళకే తెలియాలి. అది ఇప్పుడు ఈ నెల అన్నప్పుడు ఈ నెల ఇచ్చేయాలి, లేదంటే మానేయాలి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు బడ్జెట్ లేదు, తర్వాత చూస్తామండి అని ఏదో ఒకటి చెప్పాలి. అవి ఏం చెప్పండి, ఈ నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా, ఇది మార్పులు చేస్తున్నాడు తప్ప మాయ చేయడం తప్ప జనాల్ని ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చెప్పింది నిజమే అయితే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనంటారు అయితే. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 బెటర్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన భేదవాడిని చూశాడు, వీళ్ళు భేదవాడిని చూడరు. చంద్రబాబు నాయుడు మహా దుర్మార్గుడు. అది ఒక మాట. అమౌంట్లు లేవు, డబ్బులు ఇవ్వడానికి ఖజానా లోటు ఉందంట. అవునండి, జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి వెళ్ళాడు అన్నాడు. వాగ్దానం సూపర్ 6 పథకాలు ఎందుకు ఇచ్చావు? ఇవ్వకూడదుగా. నేను చేసిన బాధ్యత ఉంది, మీరు ఎందుకు వచ్చి అమలు చేస్తామన్నారు? మరి ఆయన చేసిన బాధ్యత ఈయన కట్టుకున్నాడుగా. కొంచెం సమయం పట్టినా ఇస్తామంటుందిగా ప్రభుత్వం. సమయం ఎప్పుడు? నేను వస్తే సంపద సృష్టిస్తాను. ఏం సంపద సృష్టించావు? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రతిదీ రేటు పెరిగిపోతుంది. ఇంకేంటి నువ్వు చేసింది? బస్సులు ఫ్రీ అన్నావు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు. జూన్ 12 తర్వాత ఇస్తానంటున్నారు. జిల్లాకి వచ్చి 2-3 ఇచ్చే సరిపోయిందా? మిగతా వాళ్ళందరూ మనుషులు కదా ఏమండి? ఆడవాళ్ళే గొప్ప, మగవాళ్ళు గొప్ప కదా? మగవాళ్ళు ఓట్లు వేయట్లేదా? మగవాళ్ళు ఓటు వేస్తే గెలవడా? ఏంటండి వాళ్ళ మాటలు? నరేంద్ర మోడీ 0 అకౌంట్ 10,000 వేస్తున్నాడు. ఏది ఎక్కడ వేసాడు చెప్పమనండి. ఆయనేనా మరి రాష్ట్రానికి ప్రధాని? ఆడికి అవకాశం ఉంటేనేమో ఆయన వీళ్ళు కావాలనుకుంటే ఈయన గెలిపిస్తాడా? ఆడి కావాలంటే ఆయన గెలిపిస్తాడా? ఆడు పావుతో ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఆడు ఏం చెప్పాలండి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ వాళ్ళు ఇష్టపడి. కాకపోతే 5 సంవత్సరాలు భరాయించాల్సిందే. వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పదు. లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎవరు వాళ్ళు చేసేదానికి? వాళ్ళు చేసినవి కూడా ఉంటాయిగా, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారుగా. వీడు చేస్తే వీడు చేస్తారు. సింపతి వచ్చిద్దేమని ఆగుతున్నాం అంటున్నారు. ఇవన్నీ ఎవరికి కాలే సంపాదన అండి. సంపాదన గురించి ఇవన్నీ వాగుతాను. మహిళల పైన ఏమో సిఐ పోలీసులు అందరూ తోసేయడం, విడుదల రజనీ గారి ఘటన చూశారు. ఆ రోజు అక్కడ అడ్డం పడితే కారుకి నెట్టేశారుగా. అవునండి. ఎందుకు చేస్తున్నారు? చేస్తారంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తున్నారు. పిల్లి మీద పిల్లి మీద వెళ్ళి ఇంతకు తప్ప ఇంకేం లేదండి. జూన్ 12 కన్నా అవుతుందా వీళ్ళు చెప్పిన? అవదు, అది గ్యారంటీ. చంద్రబాబు వాళ్ళు చెప్పింది రేపు చేయడు. అయ్యో అబ్బే చూస్తామనండి. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మరి? పేదవాడిగానే ఉండాలి. రాజకీయ నాయకులు కింద ఉన్నాడు, పై వాడు ఎదగాలి. వాళ్ళు రాజకీయ నాయకులనే ఎదగనిస్తారు తప్ప పేదవాడిని పైకి రానియడు, పేదవాడికి ఏది ఇవ్వడు. జనరల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా? అసలు నేనేం చెప్పలేను బాబు. ఇవన్నీ నేను యూట్యూబ్లో చూస్తానే ఉంటా, కానీ బాగా మాట్లాడుతున్నారు. మీరు బాగా ఓపికగా బాగా అడుగుతున్నారు. అంటే ఎలా అనిపించింది? ఒక సంవత్సరం అవుతుంది కదా, ఏమన్నా వద్దు ఏమిటా సంవత్సరం అయినా 10 సంవత్సరాలు అయినా అంతే. 14 సంవత్సరాలు చూడలేదా? అమరావతితో ముడిపడి ఉన్నాయి కదా అంశాలు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు చూసాము, మరి ఈసారైనా మార్పు వస్తుందంటే ఏ మార్పు రాలేదు. మరి కనీసం ప్రజల కోరిక మేరకు ఆయన్ని గెలిపించినందుకు కొద్దిగా గొప్ప మంచి చేస్తే ఎంత బాగుండేదంటే అంత బాగుంటుంది. మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అది అవుతుందా లేదో కొంచెం అనుమానం ఉన్నాయి ప్రజలకు నిజంగా. ఏది సూపర్ 6 అని చెప్పారు కదా సార్? సూపర్ 6 ఏం లేదు. సూపర్ 6 అన్నీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పుడు సూపర్ 6 చేయాలి, చేస్తేనే బాగుంటుంది అని చేయాలి. ఆ తర్వాత ఈ పరిస్థితులు చూసి ఏం చేయలేకపోయారు. ధరలు ఎలా ఉన్నాయి? కంట్రోల్లో ఉన్నాయి అంటారా మీ అభిప్రాయం ప్రకారం? కంట్రోల్ అంటే ఏమంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే జనాలు ఆశ కొద్దీ ఎదురు చూస్తారు. అంటే 3 రోజులు కడపలో మహానాడు అంటే ఏంటంటే అంటే ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏమైనా చెప్తారా లేకపోతే ఏంటనేది? మంచి పనులు ఏం చెప్తారు? ఏం చెప్పలేరు. మంచి పనులు ఏం చెప్పలేరండి. విన్నారా? ఈ ఇండియానే అలా కాలిపోయింది. మోడీ వచ్చిన తర్వాత రేట్లన్నా పెరుగుతాయి అని చూస్తున్నారు కదా. మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత రేట్లన్నా పెరుగుతాయి అని చూస్తున్నారు కదా.
అంటే మోడీకి సీనియర్ సిటిజన్ వాళ్ళు కానీ ప్రజల పట్ల కానీ ఆయనకి ఏది లేదు, పట్టింపే లేదు. విన్నారా? ఆ సీనియర్ సిటిజన్కి ఒక మేలు చేద్దామని ఏమీ లేదు. అది ఇది అంటున్నారు. హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. మా మందులు అంతకంటే తల్లికి వందనంతో పాటు వితంతు పెన్షన్లు, రెండోది ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం ఒకే రోజు అంటున్నారు సంవత్సరం పాలన మీద. 12వ తారీఖు కల్లా, వచ్చే నెల 12వ తారీఖు సంవత్సర పాలన అవుతుంది. సో కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే 3 పథకాలు ఒకే రోజు బటన్ నొక్కుతామండి. ఏం చేయలేదండి, అవన్నీ కష్టం. మూడు పథకాలు అనేది కష్టం ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఆపటం 100% వాస్తవమే. ఆపారు, ఎందుకు ఆపారో కూడా మనకు తెలియదు. అయితే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని మాట ఇచ్చారు. పైనుంచి వ్యాపారస్తులు కూడా వచ్చి వ్యాపారాలు పెడతా అన్నారు. 100% మాకు హ్యాపీ అనిపిస్తుంది. 3 రోజుల పాటు కడపలో మహానాడు సభలు అంటే మామూలు విషయం కాదు సార్. అంతమంది మంత్రి యంత్రాంగాన్ని కానివ్వండి, ఆ సభలు జరగడానికి ప్లేస్ కానివ్వండి, ఈ 3 రోజులు చాలా కష్టతరంతో కూడుకుని అన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పోలిట్ బ్యూరోలో ఓకే అయింది. ఇది పార్టీకి సంబంధించిన మహానాడు. ఇది మనకి ప్రజలకు సంబంధించింది కాదు, ఏమి కాదు. వాళ్ళ పార్టీ ఫండ్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా అయినా చేసుకుంటారు. అది దేనికైనా వాళ్ళు ఓకే. అయితే మనకు కావాల్సింది ఏంటంటే 3 నెలలు గ్యాస్ బండ్లు ఒకేసారి వేస్తా అన్నారు. తల్లికి వందనం వేస్తా అన్నారు. సరే, ఇవన్నీ ఒకేసారి అమలుపరచమని ఆల్రెడీ మంత్రులకి ఆదేశం ఇచ్చారు చంద్రబాబు గారు. మొన్న మేము వార్తల్లో చూసాం. అది జరిగితే మాత్రం మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. 100% డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ 3 నెలల్లో 3 సంవత్సరాల్లో క్లియర్ చేయమన్నారు. కొద్దిగా ఫాస్ట్గా పనులు చేసి ఫాస్ట్గా మొదలుపెట్టేస్తే మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. సంవత్సర పరిపాలనలో ఏమేమి అంశాలు నచ్చాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ ఎక్కడ ఏసీని ఉన్నాయి కాబట్టి అన్నీ చదువుకోవాలి కాబట్టి అంత టైం తీసుకున్నారు. ఈ 2 రోజుల కింద మాత్రం కలెక్టర్లకు కానీ మినిస్టర్లకు కానీ అందరికీ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మాకు అది నిజంగానే 3 గ్యాస్ బండ్లు ఒకేసారి పడినా, తల్లికి వందనం పడితే మాకు హ్యాపీయే. మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. అమరావతితో ముడిపడిన అంశాలు కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చేస్తాం. అమరావతి కూడా తొందరగా ఫాస్ట్గా క్లియర్ చేస్తే ఈ ఉపాధి అందరికీ ఉద్యోగాలు కానీ ఏదైనా వస్తాయని మేము కోరుకుంటున్నాం. రావాలని కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎలా ఉంది సార్ ఈ 12 నెలలు? రేపు జూన్ 12కి 12 నెలలు అయిపోతుంది సంవత్సరం. ఈ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అది ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మినిస్టర్లు కానీ ఎవరు కూడా అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా పెత్తనం చెలాయిస్తే ఏంటనేది ఇంకా ఎవరికి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ రాత్రి నేను నిన్న మొన్న చూశాను, ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పని మాత్రం పర్ఫెక్ట్గా జరగాలి, ఎవరిని ఏమనద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, తప్పు చేసేవాళ్ళు మాత్రం ఎవరు వదలొద్దు అన్నారు. అది మాకు నచ్చింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన మాకైతే నచ్చింది. అట్లాగే నేను ఉంటాను, ఎక్కడ కూడా ఏ అన్యాయం జరగను, లంచానికి మేము ఇష్టపడినా అన్నారు. అలా పరిపాలన ఉంటే మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.